మహిళా లోకానికి వన్నె తెచ్చిన ధృవతార మహాకవయిత్రి మొల్లమాంబ అని తెలుగు కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కోడూరు సుమనశ్రీ పేర్కొన్నారు. తేనెలొలుకు తీయని తెలుగు భాషను రుచూపించి మాతృభాషను మొల్ల రామాయణం ద్వారా సుసంపన్నం చేసిన ధీర వనిత మొల్లమాంబ అన్నారు. శుక్రవారం మొల్ల జన్మస్థలి గోపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి సుమన మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మొల్ల పుట్టి నడయాడిన గోపవరంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో ధన్యజీవులన్నారు. సభాధ్యక్షులు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ గానుగుపెంట హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా వికాస ఉద్యమం, మహాకవయిత్రి మొల్ల సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సాహితీ యాత్రలు, మొల్ల జయంత్యుత్సవాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టి ఇప్పటికీ 5 రోజులైందన్నారు. ఆయా ప్రాంతాల విద్యార్థులకు, ప్రజలకు అక్కడి చారిత్రక, పౌరాణిక, సాంఘిక, సాహితీ నేపథ్యం తెలియజేస్తూ మాతృభాషపై మమకారం కలిగిస్తూ ఈ యాత్రలు సాగుతున్నాయన్నారు. ఈ నెల 13వ తేదీతో ఈ కార్యక్రమాలు ముగిసి 25వ తేదీ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా బద్వేల్లో విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు. మొల్ల సాహితీపీఠం ప్రధాన కార్యదర్శి గానుగుపెంట వెంకట మనోజ్ కుమార్ మాట్లాడుతూ రమారమి 700 సంవత్సరాల క్రితం స్త్రీలకు అనేక కట్టుబాట్లు ఉన్న రోజుల్లో, అగ్రవర్ణాల, అష్టదిగ్గజాల కబంధ హస్తాలలో కవిత్వం ఉన్న రోజుల్లో ఒక్క మహిళ ఆనాటి పరిస్థితులను అధిగమించి రామాయణం రాశారంటే మొల్ల సాహసానికి, ఆత్మవిశ్వాసానికి నేటి మహిళా లోకం జైజేలు పలకాలన్నారు. మరలా ఇప్పుడు కలెక్టర్ గారు ఉండి మరి మొల్ల దీని సభలు ప్రారంభం చేస్తున్నారు. మీరు గోపవరం వెళ్ళండి, గోపవరంలో ముందు కార్యక్రమం నిర్వహించండి, తర్వాత జిల్లాలో ఎక్కడేం చేయండి. ఏ కలెక్టర్ వచ్చినా గోపవరం గోపవరం ఎందుకంటే ఈమె కొంత ప్రచారం వచ్చింది, జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఏం చేసినా గోపవరం జీవయ్య. ఎందుకు? ఏదైనా ఒక ప్రచారం చేస్తే ఆ ప్రచారమే యథార్థమవుతుంది. ఈరోజు 79వ పేజీలో కడప జిల్లా బద్వేలు దగ్గర గోపవరం మొల్ల నివాసిని రాశారు. మొల్ల పేరుతో 5 రూపాయల స్టాంప్ రిలీజ్ చేశారు. స్పెషల్ కవర్ రిలీజ్ చేశారు. నా దగ్గర ఆ స్పెషల్ కవర్ కనుక హిందీలో, ఇంగ్లీష్లో, తర్వాత బద్వేల్ దగ్గర గోపవరంలో పుట్టింది, పెళ్ళింది, కావ్యం రాసింది. 1532 పుస్తకాలను కొనియాలి కదా. ఏదైనా చదువు అంటే కాస్త పుస్తకం మీకోసం ఖర్చు పెట్టాలి కదా. అవునా? ఫీజు కడితేనే తల్లిదండ్రులు కాదు, పెట్టాలి కదా మీకోసం. ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? మీ భవిష్యత్తు కోసం. మీరు పెద్దయ్యాక వాళ్ళని ఎక్కడో విమానంలో తిప్పుతారని కాదు, తిప్పుతారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అవునా? తిప్పుతారో లేదో తెలుసా వాళ్ళకి? కానీ వాళ్ళ ఆశ ఏంటి? మీరు విమానం ఎక్కాలి, మీరు అక్కడ ఉండాలి, శాస్త్రజ్ఞులు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, ఎస్పీలు అవ్వాలి. మన జిల్లా నుంచే విద్యాధరి అని IAS అయింది, తెలుసా? పేరు విన్నారా? ఆ విద్యాధరి తల్లి ఎన్ని కష్టాలు పడింది తెలుసా? తల్లి అవమానం తీర్చడానికి అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లో IAS కొట్టింది. తల్లి పడ్డ అవమానం తొలగించడం కోసం ఆ అమ్మాయి IAS అయింది. తప్పట్టు కొట్టండి. నేను మొల్లని కాదు, కానీ ఇది నేను రాసిన పద్యం. ఎందుకు రాశాను, ఎలా రాశాను? ఇలాంటి గురువర్యుడు మాకు 3వ క్లాస్లో తెలుగు మాస్టర్, నందలూరులో మా తెలుగు మాస్టర్. నేను 10వ క్లాస్కి వచ్చేటప్పటికి సుమన శతకం అని శతకం రాశాను. సుమన మాట వినుడి సుజనులారా అని చెప్పి శతకం రాశాను. ఎప్పుడు వేమన పద్యాలు, సుమతి శతకాలే పుస్తకాల్లో ఉంటాయి, ఇట్లా నేనెందుకు రాయకూడదు అని నేను ఏదో పద్యం రాసి తీసుకెళ్ళి తెలుగు సార్ చూపిస్తే చాలా బాగుంది, నీకు రాయాలని చూసినప్పుడల్లా రాస్తూ ఉండని చెప్పారు. రాసేగా ఆయన చూపించేది, ఆయన శభాష్ భలే ఉంది. ఇట్లా 100 పద్యాలు అయితే పుస్తకం వేశాను, దాన్ని సుమన శతకం దాని పేరు. అట్లా మీరు ఏదైనా ఒక దాని మీద మొల్ల చదువుకోలేదు. బడులకు పంపించే కాలం కాదు, ఇంటి నుంచి ఆడవాళ్ళని బయటికి పంపించే కాలం కాదు, గుడిలోకి రానివ్వరు, బడిలోకి వెళ్ళనివ్వరు, కేవలం ఇంటి
పనులు చేసుకోవాలి, లేదంటే పొలం పనులు ఏదో వృత్తి చేసుకోవాలి, అంతవరకే. కానీ ఆవిడ అంత గొప్ప రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాశారు, అది ఎవరికి అర్థం కాదు. నేను తెలుగులో రాస్తాను, తక్కువ పద్యాలతో రాస్తాను. 3